వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రియాతి అప్రియమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరూ కలిసి ముక్తకంఠంతో విన్నవించుకునేది ఏమనగా, అయ్యా తమరి భావం ప్రకారం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మాత్రం అమరావతి రాజధాని అని ఫిక్స్ అయిపోయారు. కానీ మీరు కానీ మీ పార్టీ వారు కానీ ఏది రాజధాని అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఇంకా కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి దయచేసి దీని మీద ఒక క్లారిటీ ఇవ్వగలరు అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఆసక్తిగా అడుగుతున్నారు. కుదిరితే అసెంబ్లీకి వచ్చైనా సరే దానికి సమాధానం చెప్పగలరు. ఎందుకు మాట అనాల్సి వస్తుందంటేనండి, సరే రాష్ట్రం విడిపోలేదు కదా ముందు, 2014కి ముందు అసలు రాష్ట్రం విడిపోకూడదు అనేటువంటి ఒక సమైక్య భావనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశే ఉండాలని ఎంపీగా ఉన్న రోజుల్లో కూడా పార్లమెంట్లో ప్లకార్డులు వేసుకుని మరీ తిరిగాడు. సరే రాష్ట్రం విడిపోయిందయ్యా, విడిపోయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలి అన్నదానికి ఎక్కడా సమాధానం లేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్నే 10 ఏళ్ల పాటు కొనసాగించాలి అనేది వీళ్ళు పెట్టారు. ఫైన్, అక్కడికి ఓకే. కానీ ఎందుకు మన రాష్ట్రానికి రాజధాని ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాన్ని ఎప్పుడైతే ప్రకటించారో, 2 ప్రాంతాలకి కూడా అంటే రాష్ట్రానికి మధ్యలో ఉంటుంది సరిగ్గా అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు మొదలైంది ఏడుపు. అంతకుముందు వరకు ఏమనుకున్నారు, వీరి యొక్క ఆలోచనని సమర్థించేవాళ్ళు కావచ్చు, అనుకూలురు కావచ్చు, మీడియా ఛానళ్ళు ఇంకోటి వీటితోటి దొనకొండ రాజధానిగా ప్రకటించేశారు. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ల్యాండ్ అనేది అక్కడ ఉండింది అని. కానీ అక్కడ వాటర్ బాడీస్ లేవు, దాంతో వల్ల కాదు అనేది అందరికీ తెలిసింది. సో దొనకొండని ముందు నుంచి చెప్పిచ్చేశారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అమరావతి ప్రకటించగానే దెబ్బగొట్టేశాడు నాయన చంద్రబాబు. ఇలాగెలా చేస్తాడు అసలు, మనం దొనకొండ అనుకుంటే ఇక్కడేమో ఏకంగా అమరావతిలోనే పెట్టాడు. అందులోనూ రైతులు స్వచ్ఛందంగా, ఏంటి ఒక్క మాటకే రైతులు సహకరించాలి అనగానే తండోపతండాలుగా వచ్చి, సార్ ఇదిగో అమరావతి రాజధానికి మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, తీసుకోండి స్వచ్ఛందంగా వచ్చారు అనేసరికి అక్కడ కళ్ళు కుట్టాయేమో తెలీదు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేటువంటి సమయంలో కూడా ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రంగా విడిపోయాం కాబట్టి దీన్ని ముక్కలు చేయడం ఇష్టం లేక అమరావతికి ఒప్పుకుంటున్నాం, అయితే రాజధానికి 30,000 ఎకరాల భూమి ఉండాలి అని చెప్పి కూడా చెప్పింది ఇదే జగన్మోహన్ రెడ్డి. సరే ఇక్కడ దాకా బాగానే ఉంది, పర్వాలేదు, అమరావతి ముందుకెళ్తుంది అని అనుకుంటే అక్కడికి ఇక అమరావతిలో అరటి తోటలు తగలబెట్టడం, పొలాలు ఇవ్వద్దు అంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేత కేసులు వేయించడం, ఇవన్నీ కూడా చేశారు. అమరావతి కాదు భ్రమరావతి, కమ్మరావతి అంటూ అక్కడికక్కడ మొత్తం అంతా కూడా ఇచ్చేశారు. అదైపోయింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముందు నుంచి చెప్తూనే ఉన్నాగా, అక్కడికి అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పి నొక్కి వక్కాణించేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన వెంటనే తన బుద్ధిని బయట పెట్టుకున్నారు రాష్ట్ర ప్రజల ముందు. అసెంబ్లీలో వై కాంట్ వీ హ్యావ్ ఎ 3 క్యాపిటల్, సౌత్ ఆఫ్రికా లాగా 3 రాజధానుల ఆవశ్యకత ఉంది. అధికార వికేంద్రీకరణ జరగాలి అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం అవ్వాలి, కార్యనిర్వాహక క్యాపిటల్గా అమరావతి ఉండాలి, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు ఉండాలి అని చెప్పి 3 ముక్కలు చేశారు. సరేనండి, సరే ఏదో అంటారు చూసారా జన్మానికో శివరాత్రిని, అలాగా సరే మొత్తానికి ఏదో ఒక కాన్సెప్ట్కి అయితే ఫిక్స్ అయిపోయాడు కదా, ఇంకా దీని మీదన్నా ఉంటాడా అనుకుంటే అమరావతి ఉద్యమం మొదలైన తర్వాత అసలు సంగతి అప్పుడు మొదలుపెట్టాడు. ఏంటంటే అమరావతి కూడా పెద్ద ఏమీ లేదు, అసలు కర్నూలు రాజధానిగా లేనే లేదు, న్యాయ రాజధాని కాదు, అమరావతిలోనే ఉంది కదా హైకోర్టు, దాన్ని మేమెలా మారుస్తాం, దానికి సుప్రీంకోర్టు హైకోర్టు పర్మిషన్ అనేది ఉండాలి, సెంట్రల్ యాక్సెప్ట్ చేయాలి, సో అసలు ఆ కాన్సెప్టే లేదు మాకు అని 3 కాస్త 2 ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు. పోనీ అది కూడా సక్రమంగా ఏమైనా చేశాడంటే అమరావతిలో చేసింది ఏమీ లేదు. ఒక పని చేశారు. ఏం చేశారంటే ముందుగా అక్కడ ప్రజావేదికని కూలగొట్టారు. అయిన తర్వాత అసెంబ్లీకి సచివాలయానికి సంబంధించి వాస్తు అనేది ఏదో కావాలని గోడలు కూలగొట్టి మళ్ళీ గోడలు కట్టించారు. కొన్ని చోట్ల గేట్లు మూసేశారు. ఇంతే తప్ప ఇంకేం చేసింది లేదు. పూర్తిగా అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని ఆపేసి ఇక ఏ నిర్మాణాలు జరగకుండా రోడ్లు తవ్వేసి ఇసుక నెత్తికెళ్ళిపోయేలా చేసి ఇంకా చాలా రకాల వ్యవహారాలు ఇవన్నీ అక్కడ జరిగాయి. అంతా అయిపోయింది. సరే 3 రాజధానులతోటే చివరిదాకా కాలం గడిపేశాడు, అయిపోయింది. ఎన్నికలు వచ్చాయి, ప్రజలు తిరస్కరించారు, అయిపోయింది. అయిన తర్వాత పోనీ ఏమైనా ఖాళీగా ఉంటాడా ఇదే అంటే లేదు, కరెక్ట్గా ఏడాది నుంచి మొదలుపెట్టాడు మా వి గన్ అని. అమరావతి కూడా కాదు రాజధాని, 3 రాజధానులు కాదు, మా వి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. సరే ఇప్పుడు పోనీ దాని మీద ఏమన్నా ఉంటున్నాడా అంటే ఈ వీడియో చూడండి ఒకసారి. మా వి గన్ వర్సెస్ అమరావతి. విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. విజయవాడ మన రాజధాని వాస్తవం చెప్పాలి.
అందరం ఇక్కడే ఉంటాం. అదనమాట సంగతి. 3 రాజధానులు అయిపోయాయి. విశాఖకి కర్నూలుకి గుండు కొట్టేశాడు. అమరావతిని అడుక్కో తినేలాగా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు సరికొత్తగా మావిగన్ అన్నాడు. మావిగన్ కాస్త ఇప్పుడు విజయవాడ అయిపోయింది. అంటే అటు మచిలీపట్నం గుంటూరుని కూడా అవతల గెంటేశాడు. కేవలం విజయవాడ మాత్రమే రాజధాని. ఏమనాలిక్క? ఇలాంటి మనస్తత్వంతో రాజకీయాల్లోకి రావడం, ప్రజల్ని నాశనం చేయడం దేనికంటారు? ఏది ఇంతకీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఏం చెప్తారు? విజయవాడే రాజధాని అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతారు? అమరావతిని వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి దేవినేని అవినాష్ కూడా అక్కడే ఉన్నాడు. మరి ఏం చెప్తాడు ఆయన ఇప్పుడు? రాజధాని అంటే ఏది? అమరావతి, విజయవాడ, గుంటూరా, మచిలీపట్నమా, విశాఖపట్నమా, కర్నూలా? లేదు ఇవన్నీ కాదురా బాబు, తాడేపల్లి కొంప ఏదైతే ఉందో అది మాత్రమే రాజధాని. లేదు కడప ఏదైతే ఉందో, కడపలో పులివెందులు ఇల్లు ఏదైతే ఉందో అదే రాజధాని. ఇది కూడా కాదు, నేను ఎక్కువ యలహంకలోనే ఉంటాను కాబట్టి యలహంక ప్యాలెసే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని ఏమని చెప్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. ఎలాంటి నేతలతోటి మనం ఉంటున్నాము, ఎవరిని ఎన్నుకుంటున్నాము, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాము అనేది కాస్త ఆలోచించండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.